హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ డెలీస్. ఈరోజు మేము మా తోటలోకి వచ్చాము. చూడండి, చాలా వాతావరణం బాగుంది. ఈరోజు మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. అవి ఏంటంటే, ఒకటి చెట్లను కట్ చేయడానికి కట్టర్ తెచ్చాము. చూడండి, కట్టర్ అనేది దీంతో ఈజీగా ఇలాంటి ఎంత సైజు కొమ్మలైనా సింపుల్గా కట్ చేయొచ్చు. బాగుందా కట్టర్? ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ దీంతో కొన్ని కట్ చేసాము, అప్పుడు వీడియో తీయలేదు, అందుకోసం ఇప్పుడు తీస్తున్నాము. రెండవది వచ్చేసి చిన్న చిన్న కొమ్మలు కట్ చేయడానికి ఈ కట్టర్ చూసారా, ఇదైతే బాగుంటుంది. చిన్న చిన్న కొమ్మలు కట్ చేయడానికి ఇది బాగుంటుంది. దీంతో మీకు కొన్ని చెట్లని ఎలా ప్రూనింగ్ చేయాలో మీకు చూపిస్తాను. అలాగే అడవిలో ఉన్నప్పుడు ఇలాంటి గ్లౌజెస్ కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న కీటకాలు, తేళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి గ్లౌజెస్ కంపల్సరీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తే బాగుంటుంది. చాలామంది వీటి వల్ల ర్యాషెస్, దురదలు ఇలాంటివి వస్తాయి కదా, అలాంటివి రాకుండా ఇవి కాపాడుతాయి అన్నమాట. సో వీలుంటే మీరు కంపల్సరీగా 3x4 షూ వేసుకోండి, చాలా బాగుంటుంది, బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు వెళ్దామా, కొన్ని చెట్లని ఎలా కట్ చేద్దామో చూపిస్తాను. ఈ 2 కట్టలు తీసుకెళ్తున్నాను. నాతో పాటు రండి. ముందు ఏ చెట్టు కట్ చేస్తున్నారు? మామిడి చెట్టు కట్ చేస్తున్నారు. మా తోటలో మొన్నటి వరకు కాయలు కాసినాయి అన్నమాట. సో కాయలు అయిపోయిన తర్వాత, క్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని చెట్లను ప్రూనింగ్ చేస్తున్నాం. ఇట్లా ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం ప్రూనింగ్ చేస్తుంటే ఏమైందంటే చెట్లు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే చెట్ల మీద బర్డెన్ పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక శాంపుల్గా కొన్ని చెట్లను కట్ చేస్తాము. చూడండి, ముందు ఈ కట్టర్తో కట్ చేస్తున్నాను. చూడండి, చూశారు కదా ఎంత సింపుల్గా కట్ అయింది కొమ్మ. చూడండి, చాలా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కొమ్మల్ని కట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడి నుండి గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సో అలాగే ఈ కట్టర్ చూపిస్తాను మీకు. చూశారు కదా ఎంత సింపుల్ కట్ చేస్తుందో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.